హలో ఎవరీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్వాప్ స్పేస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ స్వాప్ స్పేస్ ఏంటి? ఎలా ఉపయోగపడుతది? ఇది తెలుసుకుందాం. స్వాప్ స్పేస్ అనేది ఒక వర్చువల్ మెమరీ. ఒక వర్చువల్ మెమరీ. ఈ వర్చువల్ మెమరీ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకొక సిస్టమ్ ఉందనుకోండి. ఇదొక లినక్స్ సిస్టమ్. లినక్స్ సర్వర్. ఈ లినక్స్ సర్వర్‌లో మనకి మీ అందరికి తెలుసు ర్యామ్ ఉంటుంది. ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఒక 4 జీబీ ర్యామ్ ఉందను. ఈ ర్యామ్ ఏం చేస్తదండి? ఏదైనా డేటాని ప్రాసెస్ చేసినప్పుడు, రన్ చేసినప్పుడు, స్టోర్ చేసినప్పుడు, ఓకే. ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు, అప్లికేషన్‌కి కావాల్సిన మెమరీని, ఒక సర్వీస్ రన్ అవుతున్నప్పుడు, సర్వీస్‌కి కావాల్సిన మెమరీని ప్రొవైడ్ చేస్తుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీన్ని ఒక టెంపరరీ మెమరీ అని కూడా అంటాం మనం. ఓకే. ఒక టెంపరరీ మెమరీ అని కూడా అంటాం. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ర్యామ్ ఎలా ఆహ్, ఉపయోగపడుతుంది సిస్టమ్‌లో అంటే, ఇప్పుడు నేను ఈ డేటాని కాపీ చేశానండి. కాపీ చేయగానే ఈ డేటా మనకి మెమరీలోకెళ్తుంది. నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక లొకేషన్‌లోకొచ్చి, వేరే లొకేషన్‌లోకొచ్చి నేనిక్కడ పేస్ట్ అంటున్నాననుకోండి. పేస్ట్ అనగానే అక్కడి నుంచి డేటా ఇక్కడికి ఎలా వస్తుందంటే, డేటా మెమరీ ర్యామ్‌లోకి వెళ్తుంది. ర్యామ్ నుంచి మళ్ళీ హార్డ్ డిస్క్‌లోకొస్తుంది. అంటే ఇక్కడ హార్డ్ డిస్క్‌లో ఉన్న ఈ ఫైలు నేను కాపీ చేయగానే టెంపరరీ మెమరీలోకి వెళ్తుంది. టెంపరరీ మెమరీ నుంచి మళ్ళీ నేనిక్కడ పేస్ట్ చేయగానే, ఈ లొకేషన్‌లో పేస్ట్ చేయగానే ర్యామ్‌లోకి వెళ్లి ర్యామ్ నుంచి ఇక్కడికి డౌన్‌లోడ్ అవుతుంది. సో, ర్యామ్ అనేది నిరంతరము సిస్టమ్ వాడుతున్న మెమరీ. బట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ మెమరీ. ఆ ర్యామ్‌లో మనకి ఏ డేటా ఉండదు. రన్నింగ్ డేటా మాత్రమే ఉంటుంది. రన్నింగ్ మెమరీ. ర్యామ్ అనేది ఒక రన్నింగ్ మెమరీ. ఓకే. డేటా ఉండేది హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుందండి? హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. సో, హార్డ్ డిస్క్‌లో డేటాని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కాపీ చేసినప్పుడు గాని, లేదా ఒక సర్వీస్ అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు గాని వాడే మెమరీనే ర్యామ్ అంటాం. ఓకే. అది ర్యామ్. అయితే ఈ ఈ ర్యామ్‌కి ఈ ర్యామ్‌కి ఆహ్, కష్టం వచ్చిందనుకోండి. అంటే కష్టం అంటే ఇన్ ద సెన్స్ ఇఫ్ ద ర్యామ్ ఈస్ ఔట్ ఆఫ్ ద మెమరీ. అంటే ఈ ర్యామ్‌లో 4 జీబీ మెమరీ ఉంది. 4 జీబీ కన్నా ఎక్కువ మెమరీని ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లినక్స్ సర్వర్ కావాలి. ఎక్కువ మెమరీ కావాలి. ర్యామ్ కన్నా ఎక్కువ మెమరీ. అంటే 4 జీబీ ఉంది. మోర్ థాన్ 4 జీబీ ఇఫ్ రిక్వైర్డ్. ఎ సిస్టమ్ రిక్వైర్డ్ మోర్ థాన్ 4 జీబీ. వాట్ విల్ హ్యాపెన్? సో, ర్యామ్ ఎప్పుడైతే ఫుల్ అయితే ఏం జరుగుతుంది? హ్యాంగ్ అయిపోతుంది. గ్రాడ్యుయల్‌గా స్లో అయిపోతది సిస్టము. తర్వాత స్లో డౌన్ అయ్యి, తర్వాత హ్యాంగ్ అయ్యి, తర్వాత రీబూట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ మెమరీ. ఓకే. సో, మరి ఈ ర్యామ్‌ని ర్యాము ఔట్ ఆఫ్ మెమరీ అయినప్పుడు, మనకి ఈ స్వాప్ అనే ఈ మెమరీ వర్చువల్ మెమరీ ఎందుకు అన్నామంటే, స్వాప్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ కాంపోనెంట్. ర్యామ్ అనేది ఒక ఫిజికల్ కాంపోనెంట్. ర్యామ్ ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఇది ర్యామ్. ఇది ర్యామ్. సో, రాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ర్యామ్. సో, స్వాప్ అనేది ఒక వర్చువల్ మెమరీ. నాట్ ఎ ఫిజికల్ కాంపోనెంట్. ఇట్ ఈస్ ఎ వర్చువల్ మెమరీ. సో, ఈ ర్యామ్ ఫుల్ అయినప్పుడు ఈ స్వాప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది లినక్స్ సర్వర్ అండి. ఈ లినక్స్ సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ డిలీట్ చేస్తా.
ఓకే. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్. ఈ 4 జీబీలో ఆపరేటింగ్ సిస్టమ్ కొంత స్పేస్‌ని తీసుకుంటుంది. అండ్ యూజర్ స్పేస్ అంటే యూజర్స్. ఓకే. సో, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి కొంత మెమరీ కావాలి గదా! సో, ర్యామ్ గావాలి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్‌లో మెనీ సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ బ్యాక్ ఎండ్‌లో రన్ అవుతా ఉంటాయి. రన్ అయినప్పుడల్లా మనకి ఆ సర్వీసెస్ రన్ అవుతూ ఉండాలంటే ర్యామ్ కావాలి. అండ్ యూజర్ స్పేస్. యూజర్స్ మనం ఏవైనా సరే కమాండ్స్ రన్ చేసినప్పుడు గానీ, లేకపోతే అప్లికేషన్స్ రన్ చేసినప్పుడు గానీ, లేదా డేటాని కాపీ చేసినప్పుడు గానీ, ఇలా మనకు కూడా మన యాక్టివిటీస్‌కి, యూజర్ యాక్టివిటీస్‌కి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్టివిటీస్‌కి రెండిటికి ర్యామ్ కావాలి. ఓకే. ర్యామ్ అనేది కావాలి. అయితే ఎప్పుడు ఈ ర్యామ్ ఇక్కడ 4 జీబీ మనకి ఇప్పుడు ఈ లినక్స్ సర్వర్‌లో 4 జీబీ ఉంది. 4 జీబీ సరిపోవట్లేదు. ఔట్ ఆఫ్ మెమరీ అవుతుంది. అప్పుడు ఏం చేస్తది అంటే ర్యామ్ అంటే ఆపరేటింగ్ సిస్టము ఇన్‌స్టాల్ అయినప్పుడు, ఆపరేటింగ్ సిస్టము ఇన్‌స్టాల్ అయినప్పుడు అంటే వితౌట్ స్వాప్ మెమరీ, వితౌట్ స్వాప్ స్పేస్ దీన్ని స్వాప్ స్పేస్ ఇక్కడ దీన్ని మెయిన్ మెమరీ అందాం. దిస్ ఇస్ మెయిన్ మెమరీ. దిస్ ఇస్ మెయిన్ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ర్యామ్. ఓకే. మెయిన్ మెమరీ ఈ స్వాప్ స్పేస్. అయితే ఎప్పుడైతే సిస్టము ఔట్ ఆఫ్ ర్యామ్ అంటే ఔట్ ఆఫ్ మెమరీ అయినప్పుడు 4 జీబీ కన్నా ఎక్కువ మెమరీని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, యూజర్స్ గానీ, అప్లికేషన్స్ గానీ, సర్వీస్ గానీ వాడుతున్నప్పుడు, యూజ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతది? ఇన్ కేస్ వితౌట్ ద స్వాప్ అంటే మనకి స్లో డౌన్ అయ్యి, తర్వాత హ్యాంగ్ అయ్యి, తర్వాత రీబూట్ అయిపోతుంది. ఇది. సో, ఈ స్వాప్ స్పేస్ ఎలా హెల్ప్ అవుతుంది? అంటే ఏవైతే మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గాని ఓకే. అండ్ ఇక్కడ మనం రన్ చేసిన కొన్ని సర్వీసెస్ గాని, కొన్ని ప్రాసెస్‌లని, కొన్ని ప్రాసెస్‌లని అంటే ఐడిల్ ప్రాసెస్‌లని అంటే ఖాళీగా ఉండే అంటే ఏం రన్ అవ్వట్లేదు. బట్ అవి రన్ అంటే ఆ ప్రాసెస్‌లుకి రిక్వెస్ట్‌లేమి రావు. బట్ అవి రన్ అవుతా ఉంటాయి. ఐడిల్‌గా ఉంటాయి. ఐడిల్ ప్రాసెస్‌లు గాని, సర్వీస్‌లు గాని ఏం చేస్తదంటే ఈ స్వాప్ మెమరీలోకి, స్వాప్ మెమరీలోకి మూవ్ చేస్తది. స్వాప్ మెమరీలోకి మూవ్ చేస్తదనమాట. మరి ఈ స్వాప్ మెమరీ ఎక్కడి నుంచొస్తుంది? అంటే ఈ స్వాప్ మెమరీని క్రియేట్ చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మెమరీని అంటే హార్డ్ డిస్క్ నుంచండి. ఈ సిస్టమ్‌లో హార్డ్ డిస్క్ ఉంటుంది గదా! హెచ్‌డిడి. ఓ 500 జీబీ ఉందనుకో. ఈ 500 జీబీలో కొంత స్పేస్‌ని మనం స్వాప్ మెమరీగా కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి ఆ స్వాప్ మెమరీ అంటే ఇదొక వర్చువల్ ర్యామ్ అని. వర్చువల్ ర్యామ్. ఈ హార్డ్ డిస్క్‌లో కొంత స్పేస్‌ని తీసుకొని మనం స్వాప్ స్పేస్ కింద కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి ఎప్పుడైతే ర్యామ్ ఔట్ ఆఫ్ మెమరీ అవుతుందో, అప్పుడు ఈ ర్యామ్‌లో రన్ అవుతున్న ఐడిల్ ప్రాసెస్‌లని అంటే ఇనాక్టివ్ ప్రాసెస్‌లని అంటాం. ఇనాక్టివ్ ప్రాసెస్‌లని మనం ఇక్కడికి మూవ్ చేయొచ్చు. ఓకే. దాన్నే మనం స్వాప్ ఔట్, స్వాప్ ఔట్ అంటే సారీ స్వాప్ ఔట్ అంటే ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఐడిల్‌గా ఉంది. బట్ రన్ అవుతుంది. దానికేం వర్క్ ఏం రాలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఐడిల్‌గా ఉంది. సో, అలాంటి వాటిని మనం స్వాప్ ఔట్ అంటే ఇక్కడి నుంచి ఆ ప్రాసెస్‌ని ఇక్కడికి మూవ్ చేస్తాం. ఓకే. ప్రాసెస్ P0
ఈ ప్రాసెస్ P0ని ప్రాసెస్లు అంటే ఇగండి ఇవి ఇలా ఉంటాయి. ఇవన్నీ ప్రాసెస్లే. ఓకే. ఇవన్నీ రన్ అవుతుంది. సో, ప్రతి ప్రాసెస్ సిపియుని, మెమరీని, మెమరీ అంటే ఏంటండి ర్యామ్, ఈ రెండిటిని కన్జ్యూమ్ చేస్తాయి టు రన్. అవి రన్ అవుతున్నాయంటే ఈ రెండిటిని కన్జ్యూమ్ చేస్తున్నాయి కాబట్టి రన్ అవుతున్నాయి. వితౌట్ సిపియు, మెమరీ, దీస్ ప్రాసెస్ అప్లికేషన్స్, సర్వీసెస్ కెనాట్ రన్ ఇన్ ద కంప్యూటర్. ఓకే. సో, ఇలాంటి ఐడిల్ ప్రాసెస్‌లని ఏం చేస్తుందంటే ర్యామ్ ఎప్పుడైతే ఔట్ ఆఫ్ మెమరీ అవుతుందో, ఇలాంటి ఐడిల్ ప్రాసెస్ ఖాళీగా ఇనాక్టివ్ ప్రాసెస్‌లని ఈ స్వాప్ మెమరీలోకి మూవ్ చేస్తదండి. దాన్నే స్వాప్ ఔట్ అంటారు. దాన్నే స్వాప్ ఔట్ అంటారు. ఓకే. సో, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఈ ఐడిల్ ప్రాసెస్ ఎంతైతే ర్యామ్ వాడుతుందో, ఎప్పుడైతే ఆ ప్రాసెస్‌ని స్వాప్‌కి మూవ్ చేశానో, ఇక్కడ ఫ్రీ స్పేస్ ఏర్పడుతుంది. ఫ్రీ స్పేస్ వస్తుంది ర్యామ్‌లో. సో, ఇలాంటి ఐడిల్ ప్రాసెస్‌లు మూవ్ చేయడం వల్ల ర్యామ్ ఏమవుతుంది? ఫ్రీ అవుతుంటది. ఫుల్ అవ్వకుండా ఫ్రీ అవుతా ఉంటది. సో, దానివల్ల ర్యామ్ ఎప్పుడు ఔట్ ఆఫ్ మెమరీ అవ్వదు. మళ్ళీ ఇది స్వాప్ ఔట్. ఇలాంటి ఐడిల్ ప్రాసెస్‌ని స్వాప్ స్పేస్‌లోకి మూవ్ చేస్తే దాన్ని స్వాప్ ఔట్ అంటారు. అదే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా ఈ ప్రాసెస్‌కి రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. రాగానే ఆ ప్రాసెస్ స్వాప్ స్పేస్ నుంచి ఏమవుతది? మెయిన్ మెమరీలోకి వస్తది. దాన్నే స్వాప్ ఇన్ అంటాం. మెయిన్ మెమరీలోకి వచ్చేస్తది. సో, దీన్ని ఒక బస్ స్టాండ్ లాగా. మన బసెస్ అన్నీ వచ్చి ఆగుతాయి గదా! సో, అదొక బస్ స్టాండ్ లాగా. ఖాళీగా ఉన్నప్పుడు బస్సు రన్నింగ్‌లో లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? బస్ స్టాండ్‌లో పార్క్ చేస్తాం. ఒక పార్కింగ్ ప్లేస్ అనుకోండి. ఇనాక్టివ్ ప్రాసెస్‌లకి, ఐడిల్ ప్రాసెస్‌లకి ఒక పార్కింగ్ ప్లేసే స్వాప్ స్పేస్. ఎప్పుడైతే అవి రన్నింగ్ స్టేట్‌లోకి వచ్చాయో, అంటే దానికి ఒక రిక్వెస్ట్ వచ్చిందో ఎక్కడి నుంచో, అప్పుడు మెయిన్ మెమరీలోకి వస్తుంది. సో, ఇలా చేయడం వల్ల మెయిన్ మెమరీ అనేది ఫ్రీ అవుతా ఉంటది. మెయిన్ మెమరీ అనేది ఫ్రీ అవుతా ఉంటది. స్వాప్ స్పేస్ ఇన్ లినక్స్ యూజ్డ్ వెన్ ద అమౌంట్ ఆఫ్ ఫిజికల్ మెమరీ RAM is full. If the system needs more memory resources and the RAM is full, the inactive pages in the memory are moved to the swap space. While swap space can help mission with a small amount of RAM, it should not be a consider a replacement of RAM. స్వాప్ స్పేస్‌ని మనం ర్యామ్ కింద కన్సిడర్ చేయలేము. స్వాప్ అనేది ఒక వర్చువల్ మెమరీ. మెయిన్ మెమరీ అనేది ఫిజికల్ మెమరీ అని మనం చెప్పుకున్నాం. స్వాప్ స్పేస్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద హార్డ్ డ్రైవ్. స్వాప్ స్పేస్ ఎక్కడి నుంచి వస్తదండి? ఒక హార్డ్ డ్రైవ్ నుంచి, ఒక డిస్క్ స్పేస్ నుంచి, హార్డ్ డిస్క్ నుంచి మనం క్రియేట్ చేస్తాం. విచ్ వి హావ్ ఎ స్లోవర్ యాక్సెస్ టైమ్ దాన్ మెయిన్ మెమరీ. ఆబ్వియస్‌గా ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది. దీనంత ఫాస్ట్‌గా ఉండదు కదా! ఇది మెయిన్ మెమరీ. ఇది వర్చువల్ మెమరీ. మెయిన్ మెమరీ, వర్చువల్ మెమరీ. దీనిని వర్చువల్ మెమరీ అని కూడా అంటాం. ఓకే. ఇలా ఈ స్వాప్ అనేది పనిచేస్తది. ఓకే. అయితే ఇప్పుడు ఫో 4 జీబీ ర్యామ్ ఉంటే స్వాప్ స్పేస్ ఎంతుండాలి? కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయిక్కడ. 4 జీబీ ర్యామ్ ఉన్నట్లయితే సిస్టమ్‌లో స్వాప్ స్పేస్ ఎంతుండాలి? మినిమమ్ 2 జీబీ ఆఫ్ స్వాప్ స్పేస్ ఉండాలి. 4 జీబీ టు 16 జీబీ ఉంటే 4 జీబీ స్వాప్ స్పేస్ ఉండాలి. 16 జీబీ టు 64 జీబీ ర్యామ్ ఉన్నట్లయితే ఆ సిస్టమ్‌లో 8 జీబీ స్వాప్ స్పేస్ ఉండాలి. 64 టు 256 జీబీ ర్యామ్ ఉన్నట్లయితే ఆ సిస్టమ్‌లో 16 జీబీ స్వాప్ స్పేస్ అనేది ఉండాలి. అలానే 256 టు 512 జీబీ ర్యామ్ ఉన్నట్లయితే 32 జీబీ స్వాప్ స్పేస్ ఉండాలి ఆ సిస్టమ్‌లో. 512 జీబీ టు 1 టీబీ ర్యామ్ ఉన్నట్లయితే 64 జీబీ స్వాప్ స్పేస్ ఉండాలి. మీకు ఒక క్వెషన్ రైజ్ అవ్వచ్చు. సార్ ర్యామ్ అంటే మేము విన్నది మాక్సిమం ఒక 16 జీబీ లేదా ఓ 64 జీబీ అని. కానీ 1 టీబీ వరకు ర్యామ్ ఉంటుందా? యెస్.
ఉంటుంది. ఇవి పెద్ద పెద్ద సర్వర్స్‌లో, హై ఎండ్ సర్వర్స్‌లో హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ ఇలానే ఉంటుంది. సో, ఉంటుంది. మీకు ఆ డౌట్ ఏమి అవసరం లేదు. ఇప్పుడు మన ఆహ్, వాడుతున్న మొబైల్సే ఇప్పుడు హైయెస్ట్ ఎంతండి? నాకు తెలీదు. నాదైతే 12 జీబీ ర్యామ్ ఉన్న మొబైల్. సో, మొబైల్‌లోనే 12 జీబీ ర్యామ్ వచ్చేసింది. సో, సర్వర్స్‌లో హ్యూజ్ ర్యామ్ ఉంటుంది. ఎందుకంటే సర్వర్స్‌లో చాలా డేటాను ప్రాసెస్ చేయాలి. చాలా అప్లికేషన్స్ రన్ అవుతాయి. చాలా సర్వీసెస్ రన్ అవుతాయి. డేటాబేస్‌లు రన్ అవుతుంటాయి. సో, అందుకనే మెయిన్ మెమరీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. అయితే ఇవి గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. ఈ 4 జీబీ ర్యామ్ ఉంటే 2 జీబీ స్వాప్ స్పేస్ ఉండాలి. ఇవి కొద్దిగా కష్టమైన పనే గుర్తుపెట్టుకోవడం. సో, అందుకనే దీనికొక ఫార్ములా ఉందండి. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఒక సిస్టమ్‌లో ఓ పర్టిక్యులర్ సైజ్ ఆఫ్ ర్యామ్ ఉంటే దానికి ఎంత స్వాప్ స్పేస్ ఉండాలనేది ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములాని బట్టి మనం స్వాప్ స్పేస్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఆ ఫార్ములా ఏంటి అంటే ఇఫ్ ద ర్యామ్ సైజ్ ఇఫ్ ద ర్యామ్ సైజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 జీబీ ఉంటే ఓకే. ర్యామ్ సైజు లెస్ థాన్ 2 జీబీ ఆర్ ఈక్వల్ టు 2 జీబీ ఉంటే ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ స్వాప్ ఫార్ములా. 1 సెకండ్ అండి. స్వాప్ ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ ర్యామ్ సైజ్. 2 ఇంటూ ర్యామ్ సైజ్. ఓకే. 2 జీబీ ఉంది అనుకుందాం. నా నా దగ్గర 2 జీబీ ఉందనుకున్నాం ర్యామ్. 2 జీబీ ర్యామ్ ఉందనుకుందాం. ఇంటూ 2 ఇంటూ 2 జీబీ ర్యామ్. అంటే 4 జీబీ స్వాప్ స్పేస్ అనేది ఉండాలి. అంతే కదా! ఓకే. ఇంకొక సినారియో తీసుకుందాం. ఓకే. నా దగ్గర 1 జీబీ ర్యామ్ ఉంది. అప్పుడు 1 జీబీ ర్యామ్ ఉంటే ఎంతండి? ఇక్కడ 1 వస్తది. 2 ఇంటూ 1 2 జీబీ ర్యామ్. అలా కాకుండా 1.5 జీబీ ర్యామ్ ఉంది. 1.5 జీబీ ర్యామ్ ఉంది. అప్పుడు ఫార్ములా ఏంటండి? 2 ఇంటూ 1.5 3 జీబీ. ఓకే. ఇది ఫార్ములా అండి. ఇఫ్ ర్యామ్ సైజ్ ఈక్వల్ టు 2 జీబీ ఆర్ లెస్ థాన్ 2 జీబీ. లెస్ థాన్ 2 జీబీ ఉన్నా లేదా 2 జీబీ ఉన్న ఫార్ములా ఇది. 2 ఇంటూ ర్యామ్ సైజ్. ఓకే. ఇఫ్ ఇఫ్ ద ర్యామ్ సైజ్ మోర్ థాన్ 2 జీబీ అయితే దెన్ ఏంటి? ర్యామ్ సైజు మోర్ థాన్ 2 జీబీ ఉన్నట్లయితే అంటే 2.5 జీబీ ఉందనుకోండి. లేదా 2.5 జీబీ కన్నా ఇంకా 2 కన్నా ఎక్కువ జీబీ ఉంది అంటే ఏంటి ఫార్ములా? అంటే మనం నేను ఇక్కడ ఇచ్చిన ఈ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం. ఈ రికమెండేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం స్వాప్స్ స్పేస్ ఎంత క్రియేట్ చేయాలో సిస్టమ్‌లో ఈ ఫార్ములా చెప్తుంది మనకు. సో, ఈ రికమెండేషన్స్ కాకుండా మనకు నచ్చిన స్వాప్స్ స్పేస్ నేను క్రియేట్ చేస్తాను అంటే దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏం లేదు. డిస్క్ స్పేస్ అంటే హార్డ్ డిస్క్‌లో స్పేస్ వేస్ట్ అవుతుంది తప్ప మనకి పెర్ఫార్మన్స్‌లో గాని, ఇంకే విషయంలో గాని హెల్ప్ కాదు. అందుకనే రికమెండేషన్స్‌ను
బట్టే మనం స్వాప్ స్పేస్‌ని క్రియేట్ చేయాలి. లేదా ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎంత ర్యామ్‌కి ఎంత స్వాప్ స్పేస్ కావాలో మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మోర్ దాన్ 2 జీబీ ర్యామ్ ఉన్నట్లయితే ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? 2 ప్లస్ ర్యామ్ సైజ్. 2 ప్లస్ ర్యామ్ సైజ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్వాప్ స్పేస్ 3 ఉందనుకోండి. సారీ, నా దగ్గర 3 జీబీ ర్యామ్ ఉంది. 3 జీబీ ర్యామ్ ప్లస్ 3 జీబీ ర్యామ్. సో, అప్పుడు ఫార్ములా ఏంటండి? 3 జీబీ ర్యామ్ ఉంటే 2 ప్లస్ 3 ఎంతవుతుంది? 5 జీబీ స్వాప్ స్పేస్ కావాలి. ఓకే. నా దగ్గర 3.5 లేదా 2.5 ఉంది. ఎంత కావాలి? 2 ప్లస్ 2.5 4.5 జీబీ స్వాప్ స్పేస్ అనేది క్రియేట్ చేయాలి మనం. సో, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు బ్రెయిన్‌లో ఉంటే, మీకు బుర్రలో ఉంటే, మీరు ఈ రికమెండేషన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 జీబీ ర్యామ్ ఉంటే 2 జీబీ స్వాప్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఈ రికమెండేషన్స్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఫార్ములాని బట్టే మనం స్వాప్ స్పేస్‌ని క్రియేట్ చేయొచ్చు. అయితే సార్, స్వాప్ స్పేస్ లేకుండా సిస్టమ్ రన్ అవుతుందా? అంటే స్వాప్ స్పేస్ లేకుండా లినక్స్ సిస్టమ్ ఇన్‌స్టాలే కాదండి. స్వాప్ స్పేస్ అనేది మ్యాండేటరీ. స్వాప్ స్పేస్ లేకుండా మనకి లినక్స్ సిస్టమ్ ఇన్‌స్టాల్ కాదు. అయితే మరి ఆల్రెడీగా లినక్స్ సిస్టమ్‌లో స్వాప్ స్పేస్ క్రియేట్ అయిపోయింది కదండీ! దాన్ని సో, క్రియేట్ అయిపోయిన స్వాప్ స్పేస్‌తో మనం ఏం చేస్తాం? ఆల్రెడీ అయిపోయింది. క్రియేట్ అవ్వకపోతేనే క్రియేట్ చేయాలి. క్రియేట్ అయినాక ఇంకా మనం ఇప్పుడు ఏం చేస్తాం అని మీకు క్వెషన్ రావచ్చు. కదా! సో, నేను ఈ సర్వర్‌ని బిల్డ్ చేసేటప్పుడు 4 జీబీ ర్యామ్. ఒక 1 ఇయర్ తర్వాత నేను ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేశా 8 జీబీకి. 4 జీబీ ర్యామ్ ఉండేటప్పుడు స్వాప్ స్పేసు ఒకలా ఉంటుంది. 8 జీబీ ఉన్నప్పుడు స్వాప్ స్పేసు నేను ఇంక్రీజ్ చేయాలా లేదా? 4 జీబీ ర్యామ్ ఉందండి అప్పుడు. ఒక సిస్టమ్. 1 ఇయర్ తర్వాత ఈ సిస్టమ్‌లో నేను ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేశా. అప్పుడేం చేయాలి? స్వాప్ స్పేస్‌ని కూడా అప్‌గ్రేడ్ చేయాలా లేదా? అవునా కాదా? ఇప్పుడు ఇది 4 జీబీ ర్యామ్ ఉందండి. 4 జీబీ ర్యామ్ ఉన్నప్పుడు 6 జీబీ స్వాప్ స్పేస్ ఉంది. సో, నేను ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేశాను. ఎంతటికి? 8 జీబీకి అప్‌గ్రేడ్ చేశాను. 8 జీబీకి అప్‌గ్రేడ్ చేసినప్పుడు నేను స్వాప్ స్పేస్‌ని అప్‌గ్రేడ్ చేయాలా లేదా? సో, అది మనం చేయాల్సిన పని. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ర్యామ్ పెరుగుతూ ఉంటే స్వాప్ స్పేస్‌ని కూడా అప్‌గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఓకే. అయితే ర్ స్వాప్ స్పేస్ అనేది ఎప్పుడు సిస్టమ్ వాడుతది అంటే, వెన్ ద మెయిన్ మెమరీ ఈస్ ఫుల్. ఎప్పుడైతే మెయిన్ మెమరీ ఫుల్ అయిపోతుందో, అప్పుడే లినక్స్ సిస్టమ్ స్వాప్ స్పేస్‌ని వాడుతుంది. అంతవరకు వాడదు. ఉంది కదా అని వాడదు. మెయిన్ మెమరీనే వాడుతది. ఎప్పుడైతే మెయిన్ మెమరీ ఫుల్ అవుతుందో, ఆ ఐడిల్ ఇనాక్టివ్ ప్రాసెస్‌ని స్వాప్‌లోకి మూవ్ చేయడం వల్ల ఈ మెయిన్ మెమరీ ఫ్రీ అవుతా ఉంటది. ఓకే. మెయిన్ మెమరీ ఫ్రీ అవుతా ఉంటుంది. సో, దాని పర్పస్ కోసమే స్వాప్ మెమరీ వాడతాం. ఓకే. ఓకే. సో, ఎనీ క్వెషన్స్? మీకేమైనా క్వెషన్స్ ఉంటే ఇప్పుడు అడగండి ఓకే. సో, ఇప్పుడు మనం టు సీ ద మెమరీ సైజ్ అండ్ స్వాప్ స్పేస్ సైజ్ ఇన్ ద సిస్టమ్. ఫ్రీ -m. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెమరీ
అంటే ర్యామ్ సైజ్, ఇది స్వాప్ సైజ్. యూజ్డ్ 3060 ఇక్కడ ఎంబీస్లో వస్తుంది, ఎంబీస్లో వస్తుంది. నేనేం చేస్తానంటే ఫ్రీ ఐఫోన్ హెచ్ అంట, ఇదిగోండి జీబీస్. 3.5 జీబీ ర్యామ్లో మనకి 662 ఎంబీ వాడుతుంది, ఇంకా 2.3 జీబీ ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ స్వాప్ చూడండి 3.9 జీబీ ఉంది, 0. ఎందుకంటే ఇది ఫుల్ అయిన తర్వాతే స్వాప్ స్పేస్కి వస్తాయి. ఇలా మనం ఫ్రీ ఐఫోన్ ఎం అన్నా ఫ్రీ ఐఫోన్ హెచ్ అన్నా మనకి స్వాప్ స్పేసు అండ్ మెమరీ, మెయిన్ మెమరీ ర్యామ్ సైజు తెలుస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు నేను ఒక ఆల్రెడీగా స్వాప్ స్పేస్ అనేది ఉంది, డిఫాల్ట్ స్వాప్ స్పేస్ ఇది. అంటే లినక్స్ సిస్టమ్, ఈ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడే స్వాప్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఈ స్వాప్ స్పేస్కి నేను ఈ స్వాప్ స్పేస్ని అప్గ్రేడ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఓకే, ఇప్పుడు ఎలా స్వాప్ స్పేస్ని ఇంక్రీజ్ చేయాలనేది ఈరోజు క్లాస్. ఓకే, ఆల్రెడీగా డిఫాల్ట్ స్వాప్ స్పేస్ని మనం డిక్రీజ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయలేం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇంక్రీజ్ చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ స్వాప్ స్పేస్కి మనం కొంత స్పేస్ని యాడ్ చేయొచ్చు, యాడ్ చేసిన స్పేస్ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే, ఫస్ట్ అయితే స్వాప్ స్పేస్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందండి? హార్డ్ డిస్క్లో నుంచి కొంత స్పేస్ని తీసుకొని మనం స్వాప్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఎఫ్ డిస్క్ ఐఫన్ ఎల్ అంటాను. అంటే మనకి పార్టీషన్స్ ఏమన్నాయి, డిస్క్ డెవ్ ఎస్డి అని ఉంది కదా, ఈ డిస్క్లో నుంచి ఒక పార్టీషన్ని నేను తీసుకొని స్వాప్ స్పేస్గా క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేనేం చేస్తానంటే నిన్న మనం ఆల్రెడీగా ఇది చెప్పుకున్నాం, ఎఫ్ డిస్క్ డెవ్ ఎస్డిఏ ప్రింట్ అంటే ప్రింట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఒక పార్టీషన్ డిలీట్ చేస్తానండి. ఓకే, ఈ పార్టీషన్ డిలీట్ చేసి మళ్ళీ 1 జీబీతో ఒక పార్టీషన్ క్రియేట్ చేస్తాను. ఓకే, లేదా ఈ టోటల్ 5 జీబీని కూడా మనం యాడ్ చేయొచ్చు, 5 జీబీని స్వాప్ స్పేస్కి యాడ్ చేయొచ్చు, లేదా మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్తో ఒక పార్టీషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో సో నేనైతే ఒక డిలీట్ చేస్తాను, ఎం ఫర్ హెల్ప్. డిలీట్ చేయాలంటే పార్టీషన్ ఏం చేయాలండి, ఏం చేయాలి? డిలీట్ చేయాలంటే డి. ఏ పార్టీషన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను? ఇది 6, ఈ పార్టీషన్ డిలీట్ చేయాలి. డిఫాల్ట్ 6 మీరు ఇవ్వకపోయినా డిఫాల్ట్ 6 తీసుకుంటుంది, ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్లో కింద నుంచి తీసుకుంటాం. ఎంటర్ పి అనగానే 6th డిలీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలండి? ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎన్, కొత్త పార్టీషన్ యాడ్ చేయాలి, ఎన్. ఓకే, ఎంటర్. ఫస్ట్ సెక్టార్ ఆటోమేటిక్గా ఫస్ట్ సెక్టార్ తీసుకుంటుంది, ఎంటర్. ఎంత సైజు నాకు కావాలి పార్టీషన్? సో నేను ఒక 2 జీబీ కావాలి, అంటే 2 జీబీతో స్వాప్ స్పేస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు 2 జీబీతో ఒక పార్టీషన్ కావాలి. ఓకే, 2 జీబీ పి 1.9 జీబీ. ఓకే, క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ పార్టీషన్ని నేను స్వాప్ స్పేస్గా కన్వర్ట్ చేయాలి. దీన్ని కన్వర్ట్ చేయాలి ఈ స్పేస్ని, ఎందుకంటే ఇది నార్మల్ పార్టీషన్, స్టాండర్డ్ పార్టీషన్. దీన్ని నేను స్వాప్ స్పేస్గా కన్వర్ట్ చేయాలంటే
కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి? ఏదైనా స్పేస్‌ని కన్వర్ట్ చేయాలంటే టీ. చేంజ్ ద పార్టిషన్ టైప్. టీ. ఏ పార్టిషన్ యొక్క టైప్‌ని చేంజ్ చేయాలి? 6 ఇదే కదా! సో, ఇక్కడ 6 ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆటోమేటిక్‌గా 6 తీసుకుంటుంది డిఫాల్ట్‌గా. ఎంటర్. సో, ఏ పార్టిషన్ టైప్‌గా మార్చాలి? ఇగో టైప్ ఎల్ టు లిస్ట్ ఆల్ కోడ్స్ ఎల్ ఇవన్నీ. సో, నేను చేంజ్ చేయాలనుకున్నది ఏంటంటే 82 ఇగోండి లినక్స్ స్వాప్. అంటే ఈ స్పేస్‌ని లినక్స్ స్వాప్‌గా నేను కన్వర్ట్ చేయాలి, మార్చాలి. సో, నేనిక్కడ 82 అని ఇస్తాను. ఒకసారి ప్రింట్ చూసారా? మారిందా ఇప్పుడు? ఈ పా ఈ స్పే ఈ పార్టిషన్ టైప్ అనేది స్వాప్ పార్టిషన్‌గా మారింది. ఇంతకు ముందు చూద్దాం. పైకి వెళ్దాం. ఇక్కడ స్టాండర్డ్ పార్టిషన్. ఇప్పుడు మారిందా? ఇక్కడ చూసారా? స్వాప్ అని వచ్చింది. ఓకే. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలండి? సేవ్ చేసుకుంటూ బయటకొచ్చేయాలి. సేవ్ చేయాలంటే ఏం చేయాలండి? గుర్తుందా? సేవ్ చేయాలంటే ఏంటి? డబ్ల్యూ. డబుల్ యెస్. డబ్ల్యూ. క్యూ కొడితే క్యూ ప్రెస్ చేస్తే సేవ్ అవ్వకుండా బయటపడతాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేశామో ఈ డిస్క్‌లో రూట్ డెవ్ ఎస్‌డి అనే డిస్క్‌లో మనం చేంజెస్ ఏవైతే చేశామో, ఈ డిస్క్‌లో మనం పార్టిషన్ క్రియేట్ చేసాం. ఆ పార్టిషన్‌ని స్వాప్ పార్టిషన్ కింద కన్వర్ట్ చేసాం. ఈ చేంజెస్ ఏవి సేవ్ కావు. క్యూ ఇస్తే. సో, నేను డబ్ల్యూ ఇస్తాను. సేవ్ అయ్యి బయటకొచ్చాం. ఓకే. fdisk -l. fdisk -l అంటే మనకి సో, అన్ని డిస్కుల్లో పార్టిషన్స్ కనిపిస్తాయి. నాకు అలా కాకుండా fdisk -l కాకుండా మనకి SDA ఇలా ఇవ్వండి. సో దట్ ఓన్లీ ఈ డిస్క్‌లో మాత్రమే ఉన్న పార్టిషన్స్ కనిపిస్తాయి. మిగతా ఏ డిస్క్‌లు కనిపించవు. fdisk -l అంటే ఈ లినక్స్ సిస్టమ్‌లో ఉన్న ప్రతి ఒక్క డిస్కు ఉంటుంది. ఆ డిస్క్‌లో ఉన్న పార్టిషన్స్ కనిపిస్తాయి. అది fdisk -l అంటే. ఇగోండి ఇదొక డిస్కా 20 జీబీ డిస్క్. ఈ డిస్క్‌లో పార్టిషన్స్ కనిపించాయి ఇక్కడ. ఇదొక డిస్కా 60 జీబీ. ఈ డిస్క్‌లో ఉన్న పార్టిషన్స్ కనిపించాయి. అలా కాకుండా నాకు ఓన్లీ ఈ డిస్క్‌లో ఉన్న పార్టిషన్సే కనిపించాలి. సో, fdisk -l రూట్ డెవ్ SDA అని ఆ డిస్క్ నేమ్ ఇస్తే ఆ డిస్క్‌లో ఉన్న పార్టిషన్సే కనిపిస్తాయి మనకి. ఓకే. ఓకే. సో, స్వాప్ కోసం స్పేస్ రెడీ అయింది. అవునా? స్వాప్ కోసం స్పేస్ రెడీ అయింది. కన్వర్ట్ చేసి పెట్టాం. ఇది స్వాప్ స్పేస్. ఇంకిది స్వాప్ మనం ఇంకా యాడ్ చేయలేదండి. ఫ్రీ -m, ఫ్రీ -h ఏమైనా యాడ్ అయినాయా? యాడ్ కాలేదు ఇంకా. చాలా ఉంది. సో, స్పేస్ అయితే రెడీ అయింది. ఈ స్పేస్‌ని నేను స్వాప్ స్పేస్‌గా మార్చి అంటే ఆల్రెడీ ఇది స్వాప్ స్పేస్‌గా మార్చాము టైపు. బట్ దీన్ని ఫార్మాట్ చేయాలి ఇప్పుడు. ఎంకే స్వాప్. అనే కమాండ్ ఇచ్చి డెవ్ SDA ఏంటండి 6 SDA 6 ఓకే. సో, నేనిప్పుడు దీన్ని ఫార్మాట్ చేస్తానండి ఈ స్పేస్‌ని విత్ ద స్వాప్ ఫైల్ సిస్టమ్. ఫార్మాట్ చేయడం అంటే ఈస్ నథింగ్ బట్ అసైనింగ్ ఎ ఫైల్ సిస్టమ్ టు ద పార్టిషన్. ఓకే. ఎంటర్. UUID జనరేట్ చేసింది చూసారా? నౌ ఇప్పుడు ఫైల్ సిస్టమ్ అసైన్ అయిపోయింది. ఫైల్ సిస్టమ్ ఏంటండి ఇక్కడ? స్వాప్ స్పేస్‌కి స్వాప్. ఫైల్ సిస్టమ్ స్వాపే. మనకి ext4, XFS, ext3, 2, 1, ext ఇవన్నీ ఫైల్ సిస్టమ్స్ కదా లినక్స్‌లో. సో, స్వాప్ స్పేస్‌కి మాత్రం స్వాప్ అనేది ఫైల్ సిస్టమ్. ఓకే. నౌ ఇప్పుడు నేను ఈ పార్టిషన్‌కి స్వాప్ ఫైల్ సిస్టమ్‌ని అసైన్ చేశాను. ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ అసైనింగ్ ఎ ఫైల్ సిస్టమ్. ఓకే.
సో ఇప్పుడు ప్రెజెంట్ స్వాప్ స్పేస్ ఎంత ఉందండి? 3.9 జీబీ. 3.9 జీబీ ఉంది ప్రెజెంట్ స్వాప్ స్పేస్. ఇప్పుడు ఈ స్పేస్‌కి నేను ఈ 1.9 జీబీని యాడ్ చేయాలి. అవునా? 1.9 జీబీకి 1.9 జీబీని ఈ ఎగ్జిస్టింగ్ స్వాప్ స్పేస్‌కి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? స్వాప్ ఆన్ అనిచ్చి dev SDA6 SDA6 ఎంటర్. యాడ్ అయిపోయింది. ఒకసారి చూద్దామా యాడ్ అయిందా లేదా? స్వాప్ ఆన్ ఓకే. ఇప్పుడు ఫ్రీ -m ఫ్రీ -h ఇంతకుముందు స్వాప్ స్పేస్ ఎంత ఉందండి? 3.9 దానికి 1.9 యాడ్ చేస్తే ఎంత ఉందండి? 5.8 సరిపోయిందా? యాడ్ అయిందా లేదా? చూడండి యాడ్ అయిపోయింది. ఇప్పుడు స్వాప్ ఆన్ -s అంటాను. స్వాప్ ఆన్ -s అంటే స్వాప్ స్పేస్ ఏ పార్టీషన్స్ నుంచి వస్తుంది? చూడండి రూట్ dev SDA6 నుంచి కొంత స్పేస్ వస్తుంది. dev DM-1 నుంచి ఈ పార్టీషన్ నుంచి మనకి ఈ 5.8 జీబీ స్వాప్ స్పేస్ అనేది వస్తుంది. ప్రియారిటీ 2 ఇది ప్రియారిటీ 3. 5.8 జీబీ వచ్చిందా? ఇంతకుముందు 3.9 జీబీ ఉండేది. 3633 MB. ఇక్కడ పెరిగిందా ఎంబీ పెరిగిందా? ఎంబీలో ఇది ఎంబీలో, ఇది జీబీలో. పెరిగిందా లేదా? ఓకే. ఇలా మనం స్వాప్ స్పేస్‌ని యాడ్ చేస్తాం. సో, యాడ్ చేస్తే మన పని అయిపోలేదు. ఇప్పుడు నేను రీబూట్ చేశాననుకోండి ఏమవుతది? మళ్ళీ స్వాప్ స్పేస్ అనేది రిమూవ్ అయిపోతది. సో, దీన్ని పర్మనెంట్ చేయాలి మనం. పర్మనెంట్ చేయాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? గుర్తుందా? ఎఫ్ఎస్ ట్యాబ్‌లో మనం ఈ స్వాప్ స్పేస్‌ని మనం యాడ్ చేయాలి. ఓకే. VIM ETC FS ట్యాబ్‌లోకెళ్ళి ఇన్సర్ట్ మోడ్ dev root dev SDA6 కదా? SDA6 ఇక్కడ స్వాప్ ఫోల్డర్ అంటే డైరెక్టరేట్ అండి స్వాప్, ఫైల్ సిస్టమ్ స్వాప్, డిఫాల్ట్ 0 0 0 ఎందుకు ఇస్తామంటే డిస్క్ చెక్ చేయొద్దు. ఈ పార్టీషన్ని చెక్ చేయొద్దు ఎవ్రీ టైం రీస్టార్ట్ అయినప్పుడు అనేది మనం 0 ఇస్తాం. ఓకే. మౌంట్ -a రన్ చేయాలి. ఎందుకు రన్ చేయాలి? నిన్న మనం చెప్పుకున్నాం. ఈ ఎఫ్ఎస్ ట్యాబ్‌లో ఏవైనా చేంజెస్ చేసేటప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఉన్నా ఇన్ కేస్ మౌంట్ అవని మౌంట్ పాయింట్స్ ఉన్న మౌంట్ చేస్తది. ఏవైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తది. ఎఫ్ఎస్ ట్యాబ్‌ని మోడిఫై చేసేటప్పుడు మౌంట్ అనేది కంపల్సరీగా రన్ చేయండి. ఎందుకంటే రియల్ టైమ్‌లో మనం ఏ చేంజెస్ చేసినా ఆ చేంజెస్ రాంగ్‌గా మనకు తెలియకుండా ఒక ఫుల్ స్టాపో, కామానో ఏదో ఇన్ కేస్ ఈ ఫైల్‌లో ప్రింట్ అయితే మొత్తం సిస్టమే బూట్ అవ్వదు. అందుకనే ఈ ఫైల్‌ని మోడిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జస్ట్ ఈ మౌంట్ -a కమాండ్ రన్ చేయండి. సో దట్ మనకి ఇలా వచ్చిందంటే మనకి ఎర్రర్స్ ఏవి లేనట్లే. లేకపోతే ఎర్రర్స్ చూపిస్తాయి. ఓకే. సో ఇప్పుడు నేను సిస్టమ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఇది మెయింటెనెన్స్ పర్పస్‌గా రీబూట్ అయినా సరే మనకి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే స్వాప్ స్పేస్ అనేది పోదింకా డిస్కనెక్ట్ అవ్వదు. ఇన్ కేస్ ఎఫ్ఎస్ ట్యాబ్‌లో నేను
ఎంటర్ చేయకపోతే ఏం జరుగుతది? రీబూట్ అయినప్పుడు ఈ స్వాప్ స్పేస్ అనేది డిస్కనెక్ట్ అయిపోతది. ఎగ్జిస్టింగ్ స్పేస్ నుంచి నేను ఏదైతే యాడ్ చేసిన స్పేస్ అనేది అన్‌మౌంట్ అయిపోతుంది. ఓకే. అందుకనే ఎఫ్ఎస్ ట్యాబ్‌లో మనం ఎంటర్ చేయాలి. ఇలాంటప్పుడు అంటే ఎస్పెషల్లీ స్వాప్ స్పేస్‌ని మనం యాడ్ చేసేటప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్‌లో స్వాప్ ఆన్ -ఏ అనేది రన్ చేయండి. ఓకే. స్వాప్ ఆన్ -ఏ అంటే ఓన్లీ స్వాప్ స్పేస్‌ని యాడ్ చేసేటప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్‌లో. నార్మల్ ఆహ్, పార్టిషన్‌ని మౌంట్ చేసేటప్పుడు మౌంట్ -ఏ. స్వాప్ స్పేస్‌ని మనం యాడ్ చేసేటప్పుడు స్వాప్ ఆన్ -ఏ అనేది రన్ చేయాలి. సారీ. సారీ. ఓకే. బావుంది. ఇప్పుడు స్వాప్ స్పేస్‌ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఇంక్రీజ్ చేయడం ఇది. యాడ్ చేసిన స్పేస్‌ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఎఫ్ఎస్ ట్యాబ్ నుంచి రిమూవ్ చేయాలి. విఏఎం ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ మోడ్. ఇంకొకటి ఇక్కడ స్వాప్ స్పేస్‌ని మౌంట్ చేసేటప్పుడు ఓన్లీ ఈ పార్టిషన్ నేమ్‌తోనే కాకుండా మనం యూయూఐడీతో మనం చెప్పుకున్నాం. యూయూఐడీతో కూడా మౌంట్ చేయొచ్చు. అండ్ లేబుల్‌తో కూడా మౌంట్ చేయొచ్చు. ఓకే. స్వాప్ స్పేస్‌ని లేబుల్‌తో, యూఐడీతో కూడా మౌంట్ చేయొచ్చు. సో, నేనిది రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. మౌంట్ -ఏ. ఓకే. ఓకే. సో, ఫ్రీ -ఎం, ఫ్రీ -హెచ్. సో, మౌంట్ -ఏ అంటే అందులో నుంచి రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్వాప్‌ని ఆఫ్ చేయాలి. స్వాప్ ఆఫ్. ఎక్కడి నుంచి ఆఫ్ చేయాలంటే డెవ్ ఎస్‌డిఏ6 ఈ పార్టిషన్ నుంచి స్వాప్ స్పేస్ వస్తుంది కదా! ఇక్కడికి ఇక్కడ ఆఫ్ చేయాలి. ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రీ -ఎం, ఫ్రీ -హెచ్. ఇప్పుడు ఇక్కడ చూడండి. స్వాప్ అనేది ఆన్ అయినప్పుడు 5.8 ఉండేది. నేనిక్కడ ఏం చేశాను? స్వాప్‌ని ఆఫ్ చేశాను. ఎప్పుడైతే స్వాప్‌ని ఆఫ్ చేశానో, ఈ పార్టిషన్ నుంచి వస్తున్న స్వాప్‌ని ఆఫ్ చేశానో, ఇప్పుడు ఎంత అయిపోయిందండి? 3.9 జీబీ. 1.9 జీబీ అనేది మైనస్ అయిపోయింది ఇక్కడి నుంచి. చూసారా? ఇలా ఆఫ్ చేసుకోవాలి. తర్వాత స్వాప్ ఆన్ -ఏ ఇది కూడా రన్ చేసుకో. ఇప్పుడు మీకు మైనస్ అయిందా లేదా? నేను యాడ్ చేసిన స్పేస్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, ఇలా మనం స్వాప్ స్పేస్‌ని ఇంక్రీజ్ చేయడము, ఇంక్రీజ్ చేసిన స్వాప్ స్పేస్‌ని డిక్రీజ్ చేయడము చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మనకి స్పేస్ లేదండి సిస్టమ్‌లో. డిస్క్ స్పేస్ లేదు మన దగ్గర. డిస్క్ -ఎల్. ఓకే. నాకు ఈ డిస్క్ లేదనుకుందాం. ఈ డిస్క్ లేదు. ఈ డిస్క్ లేదు. ఒకటే ఒక డిస్క్ ఉంది. ఏది? ఈ డిస్క్ మాత్రమే ఉంది. ఆ డిస్క్‌లో ఆల్రెడీగా పార్టిషన్స్ జరిగిపోయినాయి. 2 పార్టిషన్స్‌ని క్రియేట్ చేసేసాము. ఇంకేమి స్పేస్ లేదు. స్వాప్ కోసం పార్టిషన్ క్రియేట్ చేయడానికి స్పేస్ లేదు. సో, ఎగ్జిస్టింగ్ పార్టిషన్‌ని డిలీట్ చేయలేము. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒకటే డిస్క్ ఉంది. ఆ డిస్క్ ఆల్రెడీ పార్టిషన్స్ అయిపోయినాయి. ఆ పార్టిషన్స్ నేను డిలీట్ చేసి, ఒక కొత్త పార్టిషన్ క్రియేట్ చేసి, స్వాప్ కోసం మెమరీని క్రియేట్ చేయలేని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం స్వాప్ స్పేస్‌ని ఇంక్రీజ్ చేయొచ్చా? అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎగ్జిస్టింగ్ ఈ పార్టిషన్ నుంచి కొంత స్పేస్‌ని తీసుకొని మనం స్వాప్ స్పేస్‌కి యాడ్ చేయొచ్చు. ఓకే. అది ఎలా ఇప్పుడు చూద్దాం. ఓకే. ఫైల్ అంటే
ఒక ఫైల్ని క్రియేట్ చేసి అంటే ఎగ్జిస్టింగ్ స్పేస్ నుంచి మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని స్వాప్ స్పేస్కి యాడ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఫ్రీ -m ఫ్రీ -h ఎందుకంటే ముందే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తెలియాలి కదా. యాడ్ చేయక ముందు సైజ్ ఎంత ఉంది, యాడ్ చేసిన తర్వాత సైజ్ ఎంత ఉందో తెలియడం కోసం నేను రన్ చేశాను ఈ కమాండ్స్. ఓకే, dd if is equal to dev urandom of is equal to swap ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను is equal to 1 MB బ్లాక్ సైజ్, PS అంటే బ్లాక్ సైజ్, మెమరీ బ్లాక్ సైజ్. ఓకే, 1 MB కావాలి. కౌంట్ is equal to 1024 MB ఎంత అండి? 1 GB. అంటే నేను ఒక 1 GB స్పేస్ని స్వాప్కి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు 4.9 ఉంది కదా, 1 GB యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను 1 GBతో ఎగ్జిస్టింగ్ పార్టీషన్ నుంచి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. 1 GBతో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. 1 GB మెమరీ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే 1 GB మెమరీ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్. ఓకే, సారీ ఏదో రాంగ్ ఉంది. dd ఓకే, ఇక్కడ స్పేస్ ఉండకూడదు. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది మనకి. 1 GBతో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సారీ, కొద్ది టైం పడుతుంది. క్రియేట్ అయింది. నౌ ఇప్పుడు du-h రూట్లో స్వాప్ ఫైల్ని క్రియేట్ చేశాను కదా, 1 GB. du-h అంటే ఈ స్వాప్ ఫైల్ యొక్క సైజ్ ఎంతో మనకి ఇక్కడ చూపిస్తుంది, 1 GB. ఇప్పుడు ఈ స్వాప్స్ ఫైల్ని నేను ఏం చేస్తానంటే, ఇది ఒకసారి ls-ఫైల్ అండి. ఫైలే కదా ఇది, ఇవ్వండి. ఫైలా కాదు, ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఇది డైరెక్టరీ అయితే డి అని ఉంటుంది, ఫైల్ అయితే హైఫన్ ఉంటుంది. సో నార్మల్ ఫైల్. ఈ ఫైల్కి నేను పర్మిషన్స్ ఇస్తాను. chmod అని ఇచ్చి 600 తెలుసు కదా మీకు. 600 అంటే రీడ్ రైట్ ఎవరికి ఇస్తున్నాను? రూట్కి మాత్రం ఇస్తున్నాను. మిగతా వాళ్ళకి పర్మిషన్స్ 0 చేస్తున్నాను. మిగతా వాళ్ళు ఎవరండి? గ్రూపు అండ్ అదర్స్కి పర్మిషన్స్ని 0 చేస్తున్నాను. chmod ఇచ్చి పర్మిషన్స్ స్వాప్ ఫైల్కి 600 పర్మిషన్స్ ఇస్తున్నాను. ఇచ్చాను. ls-l స్వాప్ ఫైల్. ఎందుకు? ఇక్కడ చూడు, రీడ్ రైట్ ఉంది, రీడ్ ఉంది అంటే ఎవరైనా ఈ స్వాప్ ఫైల్ని రీడ్ చేయకుండా వాళ్ళకి పర్మిషన్స్ తీసేసాను. ఎవరికి? అదర్స్కి, గ్రూప్కి. ఓన్లీ రూట్కి మాత్రమే ఈ స్వాప్ ఫైల్ని రీడ్ చేసే రైట్ చేసే పర్మిషన్స్ ఇచ్చాను. పర్మిషన్స్ అన్ని 0 చేశాను అందరికి. ఓన్లీ రూట్కి మాత్రమే రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, గుడ్. నౌ ఇప్పుడు ఈ స్వాప్ ఫైల్ని నేను ఫార్మేట్ చేయాలి. mk స్వాప్. ఎందుకు ఫార్మేట్ చేయాలి? ఫార్మేట్ ఈజ్ నథింగ్ బట్ అసైనింగ్ ద ఫైల్ సిస్టమ్. స్వాప్ అనే ఫైల్ సిస్టమ్ని అసైన్ చేయాలంటే ఫార్మేట్ చేయాలి ఈ ఫైల్ని. సో -f స్వాప్, mk స్వాప్ -f స్వాప్ ఫైల్, ఎంటర్. చూసారా, UUID జనరేట్ చేసింది. ఓకే, ఇలా జనరేట్ చేసింది అంటే దాని అర్థం ప్రాపర్గా ఫార్మేట్ అయ్యి ఫైల్ సిస్టమ్ అసైన్ అయింది అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫైల్లో ఉన్న స్పేస్ని ఈ స్వాప్ స్పేస్కి
యాడ్ చేస్తాను. ఇప్పుడు 3.9 GB ఉంది. అవునా? ఓకే. నౌ ఇప్పుడు నేను స్వాప్ ఆన్ -s, ఓకే, స్వాప్ ఆన్ -s, సారీ, స్వాప్ ఆన్ స్వాప్ ఫైల్. స్వాప్ ఆన్ అనిచ్చి ఇక్కడ స్వాప్ ఫైల్ ఇదే కదా, ఎంటర్. ఇప్పుడు నేను ఫ్రీ -m, ఫ్రీ -m అంటే ఎంత ఉండేదండి? 4019 MB ఉండేది. దాన్ని జీబీలో కన్వర్ట్ చేసి 3.9. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఎంత అయిందండి? 4019 కాస్త 5043 అయింది. ఫ్రీ -h 3.9 GB ఫ్రీ స్వాప్ స్పేస్ కాస్త 4.9 GB అయింది. అయిందా లేదా? ఇలా మనం స్వాప్ స్పేస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు వెన్ we don't have a space in the disk. అంటే డిస్క్ లో ఒక పార్టీషన్ క్రియేట్ చేయడానికి స్పేస్ లేనప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీషన్ నుంచి మనం స్పేస్ ని ఒక ఫైల్ రూపంలో తీసుకొని స్వాప్ కి మనం యాడ్ చేయొచ్చు, స్వాప్ స్పేస్ కి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు స్వాప్ ఆన్ -s అంట. అంటే ఈ 4.9 GB ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి ఇక్కడ నుంచి వస్తుంది, ఒకటి పార్టీషన్ నుంచి వస్తుంది. ఎంత సైజ్ వస్తుందో ఇక్కడ క్లియర్ గా రాస్తుంది. ఇవి బిట్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడతో అయిపోలేదు. మనం దీన్ని పర్మనెంట్ చేయాలి. అంటే ఏంటి? పర్మనెంట్ గా ఈ స్వాప్ స్పేస్ అనేది, ఈ అడిషనల్ గా నేను యాడ్ చేసిన స్వాప్ స్పేస్ అనేది స్వాప్ ఎగ్జిస్టింగ్ స్పేస్ తో ఉండాలి అంటే నేను vm etc fs ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ UUID ఉంది చూసారా? UUID తీసుకోండి, కాపీ. ఎందుకన్నా ఫార్మేట్ చేసేటప్పుడు జనరేట్ చేసింది కదా UUID. ఓకే, FS ట్యాబ్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసుకొని మనం ఈ UUIDని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి స్వాప్, ఇంకో స్పేస్ స్వాప్. ఓకే, ఇంకో స్పేస్ ఇచ్చి డిఫాల్ట్స్ 0 0 ఇలా ఇవ్వాలి. :WQ సేవ్ అవుతూ ఈ ఫైల్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఓకే, మౌంట్ -a రన్ చేయండి, స్వాప్ ఆన్ -a రన్ చేయండి. సో ఇక్కడ మీకు కెనాట్ ఫైండ్ డివైస్ అని వస్తుంది. సో ఇగ్నోర్ చేయండి వార్నింగ్ ని. సో ఇప్పుడు ఫ్రీ -m ఫ్రీ -h 4.9 GB, 3.9 GB కాస్త 4.9 GB అయింది. ఓకే, ఇలా మనం స్వాప్ స్పేస్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆఫ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వాప్ ఆఫ్ ఇలా అన్నాను అనుకోండి. ఇప్పుడు ఫ్రీ -h అనండి. 3.9 GB అయిపోయింది చూసారా? రిమూవ్ అయిపోయింది. అంటే నేను అడిషనల్ గా యాడ్ చేసిన ఈ స్వాప్ ఫైల్ అనేది మెయిన్ స్వాప్ నుంచి విడిపోయింది. సో ఇప్పుడు 4.9 GB ఉంది కాస్త 3.9 GB అయిపోయింది. మళ్ళీ నేను యాడ్ చేయాలనుకోండి, స్వాప్ ఆన్ స్వాప్ -h ఫ్రీ -h 4.9 GB వచ్చిందా చూసారా? ఓకే, ఇప్పుడు పర్మనెంట్ గా తీసేయాలి, నేను ఇంక్రీజ్ చేసిన స్పేస్ ని పర్మనెంట్ గా తీసేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ VM లోకి వెళ్ళి ETC
ఎఫ్ఎస్ ట్యాబ్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మోడ్ ఆన్ చేసుకొని ఇది రిమూవ్ చేసుకోండి. జాగ్రత్త, ఈ ఫైల్ ఎడిట్ చేసేటప్పుడు :WQ సేవ్ అండ్ ఎగ్జిట్. మౌంట్ -A స్వాప్ ఆన్ -A. ఓకే, ప్రీ -H 3 పాయింట్ ఇంకా స్వాప్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫ్రీ -H 3.9 ఇలా ప్రాపర్గా రిమూవ్ చేసేయాలి మనం యాడ్ చేసిన స్వాప్ ఫైల్. ఓకే, ఇలా మనం ఎగ్జిస్టింగ్ స్వాప్ స్పేస్కి మనం అడిషనల్ స్వాప్ స్పేస్ అనేది ఎలా యాడ్ చేయాలి, లేదా ఎగ్జిస్టింగ్ స్వాప్ స్పేస్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. ఎనీ క్వశ్చన్స్? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? చూస్తున్నా ఏమైనా సరే ఈలో నేను ఏమైనా మిస్ చేశానా కాన్సెప్ట్స్? లేదా? దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? Okay, thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.